హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ కెప్టెన్గా కూడా తనదైన మార్క్ చూపించారు. ఐపీఎల్లో అత్యధిక టైటిల్ గెలిచిన కెప్టెన్గా రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా రోహిత్ శర్మ తన ముద్ర వేశారు. ధోని తర్వాత టీ20 వరల్డ్ కప్ను భారత్కు అందించిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ, టెస్ట్ ఛాంపియన్షిప్లో జట్టును ఫైనల్స్కు చేర్చడంలో రోహిత్ శర్మ పాత్ర ఎంతో ఉంది. తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పందించారు. రోహిత్ కెప్టెన్సీపై షమి ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అని, ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని అన్నారు. అయితే కాస్త తేడా వచ్చినా ఊరుకోడని షమి చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మలో ఉన్న అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే అతడు ఆటగాళ్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాడు, బాగా ప్రోత్సహిస్తాడు. కానీ ఏమాత్రం తేడా వచ్చినా అస్సలు ఊరుకోరు. ఒకవేళ తప్పు జరిగిందంటే అతడు గ్రౌండ్లోనే ఆగ్రహం వ్యక్తం చేస్తాడని షమి తెలిపాడు. నీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఆశిస్తున్నా కానీ అలా చేయడం లేదంటూ మొహం మీదనే చెప్పేస్తాడు. అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే రియాక్షన్ దారుణంగా ఉంటాయి. ఆ టైంలో రోహిత్ ఎలా ఉంటాడో స్క్రీన్లో చూస్తూనే ఉంటాం. హిట్ మ్యాన్ రియాక్షన్స్ను చూస్తే అక్కడేం జరిగిందో అర్థం చేసుకోవచ్చు అని షమి చెప్పుకొచ్చాడు. షమి వ్యాఖ్యలతో టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా అంగీకరించారు. రోహిత్ శర్మతో కలిసి చాలా కాలంగా ఆడటం వల్ల అతను ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిపోయిందంటూ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సహచర ప్లేయర్ల నుంచి అతను ఏం కోరుకుంటున్నాడనేది తమకు అర్థం అవుతుందన్నారు శ్రేయస్ అయ్యర్. దీనిపై స్పందించిన రోహిత్ శర్మ తోటి ఆటగాళ్లకు తాను పూర్తి స్వేచ్ఛనిస్తానని, ముందు తాను నచ్చినట్టు ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారనే ఉద్దేశంతో గ్రౌండ్లో సరదాగా ఉంటానని రోహిత్ చెప్పుకొచ్చారు. ఒక్కోసారి పరిస్థితులను బట్టి సీరియస్ అవుతుంటానని పేర్కొన్నారు. మీలో ఎంతమందికి శ్రేయస్ అయ్యర్, షమీలంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. Thank you for watching this video.